ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాతే నమ. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం మకర రాశి వారికి 2025 ఇయర్లో ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మకర రాశి వారికి ముందుగా చూసుకుంటే ఈ వీడియోలో మనం హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, లైఫ్ పరంగా, లవ్ లైఫ్ పరంగా, ఫ్యామిలీ లైఫ్ పరంగా, అలానే వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, ఇలా మొత్తం అన్ని కోణాల్లో కూడా మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఇక ముందుగా కనుక చూసుకుంటే కనుక హెల్త్ దాని పరంగా వస్తాము. సో ఈ ఇయర్ లో మాత్రం స్టార్టింగ్ లో మీ ఆరోగ్యం అనేటువంటి చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఏదైనా ఒక డిసీజ్ కి మీరు చాలా కాలం నుంచి కనుక మీరు ట్రీట్మెంట్ అనేటువంటి తీసుకుంటూ ఉంటుంటే కనుక జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో కూడా ఆ ట్రీట్మెంట్ అనేటువంటిది పాజిటివ్ గా కన్వర్ట్ అయ్యి ఆ వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ వ్యాధి అనేటువంటిది మీకు తగ్గుముఖంలోకి వచ్చేటువంటి అవకాశం అయితే చాలా కనిపిస్తుందండి. ఇక నెక్స్ట్ కనుక మీకు ఇంకో రకం చెప్పాలంటేనండి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఎవరైనా ఇప్పటి వరకు కూడా ఎవరైనా మెడికేషన్లో కంటిన్యూస్ లాంగ్ క్రానిక్ డిసీజెస్ ఉంటారు కదండి. క్రానిక్ డిసీజెస్ లో మనకి కంటిన్యూస్గా ఎక్కువగా మీరు మెడిసిన్ అనేటువంటి తీసుకుంటూ ఉంటే కనుక ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉందండి. అలానే ఏప్రిల్ నెల తర్వాత ఎవరికైతే మీకు ఆల్కహాల్ అలానే మాంసం ఏదైతే ఉందో దానికి చాలా అంటే చాలా దూరంగా ఉండాలండి. నెక్స్ట్ జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఎసిడిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఎవరైతే ఏప్రిల్ నెల తర్వాత ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్, నాన్ వెజ్ అనేటువంటి తింటారో ఖచ్చితంగా వాళ్ళకి జూలై తర్వాత ఎసిడిటీ పరంగా మీరు సంపాదించే సంపాదనలో 20% ఎబోనే ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ కేర్ హాస్పిటల్కి మీకు వెళ్ళి వందలు డబ్బులు అనేటువంటి ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుందండి. కాబట్టి హెల్త్ పరంగా ఒక సంవత్సరం పాటు నాన్ వెజ్, ఆల్కహాల్ తినకపోతే పోయేది ఏముండదండి, డబ్బులే మిగులుతాయి మీకు. అంతేగాని దాంతో మించి ఆరోగ్యం వచ్చింది, అంతకుమించి ఇంకా చాలా పాజిటివ్స్ వస్తాయి అనమాట. లేదంటే ఖచ్చితంగా కూడా హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందండి. ఇంకోటి ఏంటంటే మీకు వర్క్ వల్ల ఎక్కువ స్ట్రెస్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వర్కే మీ ఆరోగ్యమే. ఈ వర్క్ స్ట్రెస్ లో పడి సరైనటువంటి నిద్ర ఇటువంటి లేకుండా ఆరోగ్యం అనేటువంటి దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతిదానికి కూడా మీరు ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వండి. ఆ టైంలో ఆ వర్కే చేయండి. మిగిలిన టైంలో ఫ్యామిలీ కేటాయించండి. అలానే మీ హెల్త్ పరమైనటువంటి విధంగా కూడా కేటాయించుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు ఫైనాన్షియల్ గా చూద్దామండి. ఫైనాన్షియల్ గా కనుక చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఈ ప్రారంభం నుంచి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి. ఎవరైతే మీరు ఎక్కువగా బయట ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఇలా కొత్త ప్రాజెక్ట్స్ ఇలా ఎవరైతే చేసేవాళ్ళు ఉన్నారో ఆ ప్రాజెక్ట్స్ పరంగా కూడా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు పేరు ప్రతిష్టలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. మీరు గుర్తుపెట్టుకోండి, పొదుపు గురించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి పొదుపు సడన్ గా మీకు 2025 సంవత్సరంలో ఏదో ఒక విషయంలో మీరు చేసినటువంటి పొదుపు అంటే నలుగురికి తెలియకుండా మీకు మీరుగా ఏదైతే పొదుపు చేశారో ఆ పొదుపు అనేటువంటిది ఖచ్చితంగా జీవితంలో ఒక చోట 2025 ఇయర్ మొత్తంలో ఒక చోట ఖచ్చితంగా కూడా మీకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందండి. ఈ నా మాట గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఎవరైనా సరే మీరు పొదుపు చేసేటువంటి అవసరం అంటే పొదుపు చేసేటువంటి అలవాటు లేకపోతే ఈ వీడియో చూస్తున్న దగ్గర నుంచి ఖచ్చితంగా మకర రాశి వాళ్ళు స్టార్ట్ చేసుకోండి. రోజుకి ఎంత లేదా నెలకింత అని ఈ ఇయర్లో ఖచ్చితంగా ఒకనొక టైంలో అది ఉపయోగపడుతుందండి. ఆ టైంలో మీరు ఖచ్చితంగా నన్ను గుర్తు చేసుకుంటారు. కావాలంటే చూడండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈ మీకు సెకండ్ హౌస్ లో శని భగవాన్ యొక్క సంచారం కారణంగా మీకు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేదా ఇన్సూరెన్స్ ఏవైతే ఉంటుందో దాంట్లో ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా 3 నెలలు బాగానే ఉంటుందండి మీకు. ఇక సంవత్సరం సెకండ్ హాఫ్ అంటాం కదా మనం, ఇయర్ సెకండ్ హాఫ్ లో ఆస్తిలో మీరు పెట్టుబడి పెట్టడం కానివ్వండి, ఇటువంటి అన్నింటినీ కూడా పెట్టుబడి పెట్టే ఆలోచనలు అనేటువంటి మీకు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. మే నెలలో మీకు సెకండ్ హౌస్ లోకి రాహు యొక్క సంచారం అనేటువంటిది ఉంటుందండి. దీనివల్ల ప్రాణాంతకమైనటువంటి ఏదో ఒకటి మీ ప్రాణం మీదకి వచ్చేటువంటి వ్యవహారాలు కానీ, తప్పుడు మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచనలు కానీ మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాయండి. మీ పతనం అక్కడతో స్టార్ట్ అయిద్దండి. మీరు కనుక తప్పుడు దారిలోకి వెళ్ళినా లేదంటే తప్పుడు వ్యక్తులతో తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించిన ఆలోచన పడిందంటే ఇక రాబోయేటువంటి నెక్స్ట్ 5 years లో మిమ్మల్ని కాపాడేవాడు ఉండండి. కాబట్టి ముందే చెప్తున్నాము, జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మీకు సంబంధించిన ఫ్యామిలీ, సోషల్ లైఫ్, కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఈ ఇయర్ స్టార్టింగ్ లో అంతా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మీ సెకండ్ హౌస్ లో బృహస్పతి యొక్క ఈ మన కారణంగా మీకు కుటుంబంలో అంత వ్యవహారం అంతా బాగానే ఉంటుందండి. సమాజంలో మీకు ఆదరణ లభిస్తుంది, సోషల్ కమ్యూనికేషన్స్ పెరుగుతాయి, మీ మీద ప్రేమానురాగాలు పెరుగుతాయి, మీ యొక్క నేమ్ ఫేమ్ పెరుగుతుంది, అంతా బాగుంటుందండి. కాకపోతే మే తర్వాత కొంత ఫ్యామిలీలో కొంత లైఫ్ లో డిస్టర్బెన్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి.
అలానే ప్రజలు కూడా మీ మాటలు అంటే మీరు ఒక మెస్మరైజింగ్ పర్సన్ లాగా ఈ ఇయర్ లో మీరు ఏదంటే అది అంటే మీరు చెప్పింది ఎదుటి గుడ్డిగా ఫాలో అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయండి. కాబట్టి అంటే ఇప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఈ ఇయర్ అంతా కూడా యాక్చువల్గా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇక్కడ మీకు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే రచ్చ గెలుస్తారు కానీ ఇంట గెలవరు అనమాట. సో ఇప్పుడు మీకు సిచ్యువేషన్ అనేటువంటిది అలా ఉంటుంది. కాబట్టి కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య మాట పెరిగేటప్పుడు సైలెంట్ గా బయటకు వెళ్ళిపోవడం మంచిది, లేదంటే కనుక చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య కూడా రిలేషన్ అనేటువంటిది బాగా కొనసాగించుకోండి, రిలేషన్ అనేటువంటిది బాగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆగస్టు మరియు డిసెంబర్ మధ్య కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 10th మంత్ 8th మంత్ నుంచి మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంత ఈ 7 months కూడా డబ్బు అనేటువంటిది కొంత మీరు అంటే డబ్బు కూడగట్టుకొని ఉంచుకోవడం అనేటువంటిది చాలా అంటే చాలా మంచిదండి. ఇక నెక్స్ట్ ఏ నెగిటివిటీ అయినా సరేనండి మనకి లైఫ్లో మన నేమ్ అనేటువంటి దానికి ముఖ్య కారణంగా ఉంటుందండి. మన నేమ్ అనేటువంటిది సరైనటువంటి మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క వైబ్రేషన్కి అనుగుణంగా ఈ విధంగా అన్నిటి పరంగా అనుగుణంగా ఉన్నప్పుడు నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి గ్రాడ్యువల్గా తగ్గిపోతూ పాజిటివ్ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకున్నప్పుడు ఏవైతే నెగిటివ్స్ ఉంటాయో ఆ నెగిటివ్స్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటి గ్రాడ్యువల్గా తగ్గుతూ పాజిటివ్ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. మీరు చాలా చోట్ల వారంటీలు గ్యారంటీలు లేవనేటువంటి న్యూమరాలజిస్టులు చూసుంటారండి. నేను అందరి న్యూమరాలజిస్టులా కాదు, నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. నేను ఇచ్చేటువంటి నేమ్ కరెక్షను, నేను ఇచ్చేటువంటి రెమెడీసు, అలానే నేను మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎలా తీసుకోవాలో చెప్తాను మీకు. అంటే మీ ప్రొఫెషన్కి అనుగుణంగా మొబైల్ అనేటువంటిది మీ జన్మజాతకానికి అనుగుణంగా ఇలా ఫలానా విధంగా తీసుకోండి అని చెప్తాను. చాలా ఈజీగా బయట మార్కెట్లో దొరికిద్దండి ఆ మొబైల్ నెంబర్ అనేటువంటిది. అలా నెంబర్ తీసుకోండి. నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి. రెమెడీస్ అంటే మీరు ఏదో అనుకోమాకండి, పెద్ద పూజలు వ్రతాలు ఇలా ఉంటాయి అనుకోండి. చిన్న రెమెడీస్ అండి, 5 రూపాయల నుంచి 10 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి రెమెడీస్ నేను చెప్పేది. ఈ చిన్న వాటితో మీ లైఫ్లో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. ఫస్ట్ 10 daysలో మీకు పాజిటివ్ వైబ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. తర్వాత 3 months నుంచి 9 months మధ్యలో ఏవైతే మీకు నెగిటివిటీ ఉన్నాయో, మీకు ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, బ్లాకేజెస్ అనేటువంటి ఒకదాని తర్వాత అనేటువంటి ఒకటి డిప్రెస్ అయిపోతూ పాజిటివిటీ అనేటువంటిది పెరిగి లైఫ్లో ఒక ఫార్వర్డ్ స్టెప్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. నా ఛాలెంజ్ అండి ఇది. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకంటే నా సబ్జెక్ట్ మీద నేను ఒక న్యూమరాలజీ అంటే నేను ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అండి. న్యూమరాలజీ అంటే అక్షరం మార్చి అక్షరం పెట్టే న్యూమరాలజీ కాదు. నేను అనేకమైనటువంటి శాస్త్రాలకు అనుగుణంగా అనేకమైనటువంటి ఆస్పెక్ట్స్తో నేమ్ కరెక్షన్ చేసి దానికి ఎలిమెంట్స్ మీకు బ్యాలెన్స్ అవ్వటానికి, చక్రాస్ బ్యాలెన్స్ అవ్వటానికి ఈ బీడ్ థియరీ అని ఉంటుందండి, బ్యాలెన్సింగ్ ఎలిమెంటల్ ఎనర్జీ థియరీస్ అని ఉంటాయి. ఇవి అలానే మీ సిగ్నేచర్స్ కానివ్వండి అనేక రకాలుగా మీకు పాజిటివ్ అనేటువంటి ఇస్తారని అందుకనే నేను ఛాలెంజ్ చేస్తాను అనమాట. మీరు వారంటీలు లేనటువంటి న్యూమరాలజీని చూసుంటారు కానీ నాకులాగా ఛాలెంజ్ చేసేటువంటి న్యూమరాలజీని మీరు ఎక్కడ చూడరండి. నా స్పెషల్ అదే. ఎందుకంటే నా దగ్గర నేమ్ కరెక్షన్ తీసుకుంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఇవన్నీ కూడా. ఓకే, ఇక నెక్స్ట్ లవ్ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో సంవత్సరం స్టార్టింగ్ లో చాలానే బాగుంటుందండి. పరస్పరం ఒకరికి మధ్య ఈ ప్రేమానురాగాలు అనేటువంటిది అద్భుతంగా ఉంటే, నాకు నువ్వు నీకు నేను అనేటువంటిది ఊహల్లో విహరిస్తా పాటలు కూడా పాడుకుంటూ ఉంటారండి. కాకపోతే కొన్ని కారణాల వల్ల మే నెలలో ఈ లవ్ రిలేషన్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య గొడవలు అనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. మీరు నిజాయితీగా ఉండండి. ఫస్ట్ ఆఫ్ చెప్తున్నా, మీరు నిజాయితీగా ఉండండి. రాహు మిమ్మల్ని తప్పుగా మరియు మిమ్మల్ని ఒక రిజిడ్ పర్సన్ గా మార్చేటువంటి అవకాశం ఉంటుందండి. ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగత సంబంధాలు అనేటువంటి వీరనేటువంటి సరిగ్గా ఉండేటువంటి అవకాశం ఉండదండి. మీ నుంచి తప్పులు అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తప్పు మీరే చేస్తుంటారండి. అలానే దాని నుంచి పాఠాలు కూడా మీరు ఎంత త్వరగా నేర్చుకుంటే అంత మంచిది. పెళ్లి కాని అమ్మాయిలకి ఈ సంవత్సరం కొత్త సంబంధాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆ సంబంధాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ముందు వెనక ఆలోచించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక జనవరి నుంచి ఏప్రిల్ మధ్య సమయంలో పిల్లలు లేని జంటలకు కూడా ఒక అవకాశం ఉంటే శుభముహూర్తం అనేటువంటిది ఉందండి. కాబట్టి ఈ హాస్పిటల్స్ వీళ్ళు ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటికి వెళ్ళి గైనిక్ పరంగా అవి చూపించుకోండి. ఖచ్చితంగా ఈర్ అనేటువంటిది మీకు పాజిటివ్గా ఉంటుంది. కొత్త శుభ విషయాలు అనేటువంటివి వినేటటువంటి అవకాశం ఉంటుందండి. జూలై ఆగస్ట్ నెలలో మాత్రం వైవాహిక సంబంధం ఏవైతే ఉంటుందో చాలా వరస్ట్గా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ఇయర్లో మాత్రం ఎండింగ్కి వెళ్ళేసరికి వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఏవైతే మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటివి
క్లియర్ అయిపోయేటువంటి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఈ ఈ గొడవలు ఏవైతే ఉంటాయో గొడవలు రావడానికి అనేక కారణాలు ఉంటాయండి. నెంబర్ 1 దాంట్లో ఇద్దరి యొక్క నేమ్స్ అని, అంటే నాకు ఇప్పుడు వరకు నేను ఇచ్చినటువంటి కొన్ని వేల నేమ్ కరెక్షన్స్ లో ఆ నేమ్ కరెక్షన్స్ మొత్తంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు కారణం ఏంటనేటువంటి నేను అనలైజ్ చేసినప్పుడు, క్లయింట్స్ కి ఆ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ చూసి అనలైజ్ చేసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క నేమ్స్ అనేటువంటి ఒకరితో ఒకరికి పొంతన ఉండవండి, ఒకరితో ఒకరికి కంపాటబిలిటీలు ఉండవు, మ్యారేజ్ డేట్ అనేటువంటిది మంచిగా ఉండదు. ఓకే, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ లోకి వస్తాయండి. సో మనం ఆ నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల యొక్క నేమ్స్ అవన్నీ కూడా తీసుకొని మనం ఎంత ఫ్రీక్వెన్సీలో పెట్టాలి, ఎంత వైబ్రేషన్ లో పెట్టాలి అవన్నీ కూడా మనం చూడటం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ అనేటువంటి ఎలా ఉంటుందో చూద్దామండి. సంవత్సరం స్టార్టింగ్ లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కనుక ఎవరైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడితే కనుక చాలా బాగుంటుంది. కాకపోతే మార్చి వరకు కూడా సమయం చాలా బాగుందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి ఇవి కూడా కొంచెం పాజిటివ్ వైబ్స్ లోనే ఉంటాయి, మంచి ఫలితాలు అనేటువంటివి వస్తాయండి. ఇంకొక విషయం ఏంటంటే మంచి మంచి నేమ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్స్ లో మీకు ప్రవేశం అనేటువంటి లభించేటువంటి అవకాశం ఉందండి. అలానే బాసెస్ ని ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఎక్కువగా ఇంప్రెస్ చేసేటువంటి అవకాశం ఉందండి. మే 18 తర్వాత మీకు జూపిటర్ ఎవరైతే ఉన్నారో జూపిటర్ మిథున రాశిలో ప్రవేశిస్తారండి. దీనివల్ల విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు అనేవి వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి మే తర్వాత ఎవరైతే మీరు ఆన్ బోర్డు వెళ్ళడానికి ఎవరైతే సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఎవరైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఖచ్చితంగా కూడా ప్రయత్నించేటువంటి అవకాశం ఉందండి. అలానే మీరు కనుక అబ్రాడ్స్ లో స్థిరపడాలని అనుకుంటే కనుక ఆ ఇయర్ అనేటువంటిది చాలా బాగుంది. అలానే మీకు ఏవైతే కెరియర్స్ కానివ్వండి, లేదంటే మీరు ఏవైతే ఇప్పుడు ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారో ఆ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉందండి. గొప్ప గొప్ప విజయాలు అనేటువంటి వస్తాయి. అలానే ఎవరైతే జ్యుడిషియల్ స్టడీస్ ఎవరైతే ఉన్నారో, అంటే న్యాయ విద్య, లా ఇవన్నీ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొన్ని పోరాటాలు అయితే ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం ఇబ్బందులు అనేటువంటి ఎక్కువగా ఉంటాయండి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య మీ కెరీర్ అనేటువంటిది బాగోదు. సో ఇప్పుడు రెమెడీస్ లోకి వద్దామండి. ప్రతి గురువారం కూడా విష్ణు సహస్రనామైనటువంటిది పారాయణ చేయడం అనేటువంటిది చాలా మంచిదండి. సో అదర్ ఎవరైతే నాన్ హిందూస్ ఉంటారో వాళ్ళు ప్రతిరోజు కూడా పక్షులకి దానా పెట్టడం అనేటువంటిది చాలా మంచిదండి. ఎస్పెషల్లీ గురువారం రోజు ఎవరికైనా సరే బీదవాళ్ళు ఎవరు ఉన్నారో ఆ బీదవాళ్ళకి కడుపు నిండా, అంటే బీదవాళ్ళకి కడుపు నిండడానికి అవసరమైన 1 కేజీ బియ్యం ఇస్తారా, లేదంటే ఒక రోజు భోజనం పెడతారా, మీ ఇష్టం అండి. అటువంటి ఏమన్నా బీదవాళ్ళకి దానం ఇవ్వడం అనేటువంటిది చాలా పాజిటివ్ వైబ్రేషన్ తీసుకెళ్తుందండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షనల్ ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలన్నా సరే, ఇక నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ బ్రాస్లెట్ అండి. గుర్తుపెట్టుకోండి, 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేటువంటి దొరుకుతాయండి. 7 చక్ర క్రిస్టల్ బ్రాస్లెట్స్ అనేటువంటివి మన బాడీలో ఉన్నటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ని వాటిని మిమ్మల్ని అలైన్ చేయడానికి, మీ దృష్టి అనేటువంటిది పాజిటివ్ వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందండి. మీకు చాలా బయట సోషల్ మీడియాలో దొరుకుతూ ఉంటాయి. సో తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. నా దగ్గర కూడా దొరుకుతుందండి. వాటిని మనం ఎనర్జైజ్ చేసి, చార్జ్ చేసి, క్లెన్సింగ్ చేసి మనం ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదంటే క్రిస్టల్ బ్రాస్లెట్ అయినా సరే కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి ఏవైతే నా నెంబర్ ఉందో ఆ నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.